అందరికీ నమస్కారం అండి. మనిషి జీవితానికి చాలా ముఖ్యమైన ఘట్టం పెళ్లి. జీవితం నాశనమైపోవాలన్నా, జీవితం ఆనందంగా సాగిపోవాలన్నా భార్యాభర్తలిద్దరూ గూడా దానికి కారణమవుతారు. అందువలన మంచి భర్తగా ఉండాలంటే ఏం చేయాలి? మంచి భార్యగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మంచి భార్యగా ఉండాలంటే తనకంటూ ఒక కుటుంబం ఏర్పడింది అని అమ్మాయిలు గుర్తించాలి. ఒక కొత్త వ్యక్తుల మధ్యకు మనం వెళ్తున్నాం కాబట్టి విలువ పెంచుకోవాలన్నా, తగ్గించుకోవాలన్నా కూడా మన చేతిలోనే ఉంటుంది. అందువలన అణుకువగా ఉండటం అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులతో సమానంగా అత్తామామలను కూడా చూసుకోవాలి. నా వాళ్ళు, నీ వాళ్ళు అనే భేదం లేకుండా అందరితో సమానంగా ప్రేమాభిమానాలతో మెలగాలి. కష్టసుఖాల్లో ఎక్కువ కాలము తన వెంట ఉండేది భర్త అనే గుర్తించి తమ జీవితాన్ని ఆనందంగా సాగించుకోవాలి. ప్రేమను పంచటంలో భర్తకు ప్రత్యేకమైన స్థానం ఉండాలి. నా భర్త, నా పిల్లలు అనే స్వార్థం ఉండాలి. కానీ ఎదుటివారి పట్ల ఈర్ష్యాభావం లేకుండా ఉండాలి. భర్తను ప్రేమించాలి. భర్తతో ప్రేమించబడే విధంగా ప్రవర్తించాలి. ఇగోల కోసం జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఒక మంచి భర్తగా ఉండాలంటే మగవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు. భార్య అంటే బానిస కాదు. నిన్ను నమ్మి ఒక కొత్త వ్యక్తి నీ జీవితంలో అడుగుపెట్టింది అని గుర్తు చేసుకోవాలి. నేనే ఇంటికి యజమానిని అనే మనస్తత్వం ఉండకూడదు. భార్య యొక్క కష్టసుఖాలలో ఎప్పుడూ కూడా సమానంగా ఉండటానికి ప్రయత్నించాలి. భార్య ఇష్టాలను గుర్తించి వాటిని తీర్చాల్సిన బాధ్యత భర్తదే అని గుర్తించాలి. నువ్వే సర్వస్వం అని నమ్మి నీతో జీవితాంతం ఉండటానికి వచ్చింది కాబట్టి మగాణ్ణి అనే అహంకారం ఉండకూడదు. భార్య అంటే భర్తతో సగభాగము, అంతేకాని బానిస అని అనుకోకూడదు. జీవితంలో ఎక్కువ కాలం నీతో ఉండే వ్యక్తి భార్య అని నువ్వు తనకి ఎంత ప్రేమను పంచితే అంతకు రెండింతలు నిన్ను ప్రేమిస్తుందని తెలుసుకోవాలి. ముఖ్యంగా వంశవృద్ధికి కారణము స్త్రీ అని గుర్తించాలి. పుట్టింటి వారినందరినీ వదిలి నీ కోసం వచ్చిందని గుర్తించాలి. కుటుంబాన్ని అందలం ఎక్కించగలదు, పాతాళానికి తొక్కగలదు అని తెలుసుకోవాలి. సర్దుకుపోయే మనస్తత్వాలు ఇరువురిలో ఉన్నప్పుడే కాపురం సజావుగా సాగిపోతుంది. నలుగురిలో గౌరవం నిలబడుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం ముఖ్యము. అలాగే చెప్పుడు మాటలు విని చాలామంది కుటుంబాలు నాశనమైపోతున్నాయి. ఎప్పుడు ఎదుటివారు చెప్పే మాటలను నమ్మకూడదు. ఎదుటివారు ఏం చెప్పినా అది వెంటనే వినేయకుండా వాళ్ళేం చెప్పారు అన్న విషయాన్ని గ్రహించి దాంతో బాగా ఆలోచించి అప్పుడే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఈ నియమాలన్నీ పాటించినట్లయితే జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ